హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల చాలా కొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను ఎగ్ పుడ్డింగ్ చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా క్యారమిల్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు పంచదార తీసుకోవాలి. వాటర్ ఏమీ వేయకూడదండి. ఇలాగనే కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఆ వేడికి కరిగిపోతుంది. కొంచెం దగ్గర పడింది చూడండి, ఈ విధంగా కరిగించుకోవాలి. మొత్తం ఈ విధంగానే కరిగించుకుంటూ ఉండాలండి. మొత్తం కరిగిపోయింది, ఇంకొంచెం ఉందండి. క్యారమిల్ అనేది మొత్తం దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడు క్యారమిల్ చేసేసుకున్నాక ఒక బౌల్ తీసేసుకొని అందులో వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఈ బౌల్ అనేది ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు వేరే గిన్నె తీసేసుకొని అందులో ఒక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసేసుకొని కొంచెం బీట్ చేసుకొని ఇందులోనే కొంచెం షుగర్ పౌడర్ అండి, షుగర్ పౌడర్ వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసేసుకొని వెనిలా ఎసెన్స్ ఒక డ్రాపు బాగా విస్క్ చేసేసుకొని ఇందులోనే మిల్క్ అండి, ఒక కప్పు మిల్క్ వేసేసి బాగా విస్క్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వాటర్ వేసుకోవాలండి. ఒక 2 గ్లాస్ వాటర్ వేసేసుకొని మనం ముందుగా క్యారమిల్ వేసుకున్న బౌల్లో ఈ పాలను వేసేసుకోవాలండి. పాలను వేసేసుకొని ఇప్పుడు మనం బౌల్ పెట్టుకున్నాం కదా ముందుగా, అందులో ఒక స్టాండ్ పెట్టుకొని దీన్ని వాటర్లో ఈ విధంగా పెట్టేసి ఒక మూత కూడా పెట్టేయండి. దీనిపైన బాగా ఇది జున్నులాగా అవ్వాలండి, అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది జున్నులాగా అయిపోయిందండి. ఇలా చాకుతో గుచ్చి చూస్తే అంటుకోకూడదండి. ఈ విధంగా వచ్చేంత వరకు చేసేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని బౌల్ పెట్టుకొని ఇలా ట్యాప్ చేసామంటే మొత్తం వచ్చేస్తుందండి. మన ఎగ్ క్యారమిల్ రెడీ అయిపోయిందండి. ఎగ్ క్యారమిల్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసుకొని జున్నుగా తినొచ్చండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో.